హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈరోజు నేను మా ఫ్రెండ్ షాంపేర్ హో అనే ప్లేస్కి వచ్చాం. ఇప్పుడే షాంపేర్ హోకి బయలుదేరినాం. నేను సాయి హాయ్ చెప్పు. సో ఇద్దరం కలిసి మేము ఇప్పుడే షాంపేర్ హో బయలుదేరదాం అనుకుంటున్నాం. మేబీ ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం, కాఫీ బ్రేక్. ఎందుకంటే మార్నింగ్ ఖచ్చితంగా కెఫెన్ కావాలా, నా బాడీ రన్ అవ్వాలంటే నాకు కెఫెన్ కావాలి. సో ఒక చిన్న కాఫీ బ్రేక్ తర్వాత డైరెక్ట్ షాంపేర్ హోలో కలుద్దాం మనం. వెదర్ మేబీ ఇక్కడ అంతా అట్లే ఉంటుంది. ఇక్కడ అంతా ఇదంతా మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది, అంతా ట్రక్ స్టాప్ లేన్ అన్నమాట. అంటే ట్రక్స్ కి సర్వీసెస్ లాగా మనం ఎట్లయితే సర్వీసెస్ కి వెళ్తామో, అంటే హైవేలో వెళ్తున్నప్పుడు మనకు బ్రేక్ కావాలి కదా, అట్లా ఓన్లీ విత్ ట్రక్స్. ప్లస్ ఇది వచ్చేసి ఏమన్నా ఉంది దాని మీద, ఆర్ఓ రొమేనియా అక్కడ ఉంటుంది, చూపిస్తాను. ఆర్ఓ రొమేనియా. మీకు ఇక్కడ కార్ కనిపిస్తుందా? బెల్జియం. మన నెంబర్ అంటే మా యూకే నెంబర్ ప్లేట్ కాదు, వేరే బెల్జియం కార్ అది. ఇది వెదర్ చాలా అంటే చాలా బాగుంది. లైన్స్ అవి స్లిప్ లైన్స్, అవి మోటార్ వేకి నార్మల్ కంట్రీ రోడ్ జాయిన్ అయ్యేది. అంటే ఇప్పుడు విలేజ్ నుంచి జాయిన్ అవుతారు కదా, సేఫ్ గా మోటార్ వేకి జాయిన్ అవ్వడానికి. ఆర్ యూ ఎక్సైటెడ్? వెరీ ఎక్సైటెడ్. మాకు తెలియదు షాంపేర్ హోల్ ఏముంటుందో. ఒక ప్లేస్ అంతే, చాలా సార్లు విన్నాం షాంపేర్ హో. ఓకే గైస్, వన్ మోర్ థింగ్. ఐ డోంట్ నో అబౌట్ ద సౌండ్ క్వాలిటీ. నేను ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. సౌండ్ క్వాలిటీ ఒకవేళ బ్యాడ్ అంటే ఈసారికి అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియో లేదంటే ఈ ఫ్యూచర్ వీడియో నేను ఆర్డర్ పెట్టుక వీడియోకి జస్ట్ బేర్ చేయండి అంతే. కంటిన్యూ. ఏమో అంటే నాయిస్ కూడా వస్తుంది కదా, ఏసీ నాయిస్ ఇదంతా పిక్ చేసుకుంటుంది కదా, బయట నాయిస్ మొత్తం. సో అందుకు అంటే షాంపేర్ హో ఏంటి అన్నది నాకైతే పర్సనల్గా ఐడియా లేదు. మా ఫ్రెండ్స్ చాలా మంది బాగుంటుంది అన్నారు. సో నాకు సాయికి రోజు ఆఫ్ దొరికింది, ఇద్దరికి డే ఆఫ్ ఉండే. కాల్ చేసిన ఏంటి సంగతి అని, ఖాళీగా అన్నాడు. జస్ట్ వేర్ ఆన్ ద రోడ్స్ నౌ. ఇప్పుడే ప్లాన్ చేసినాం, ఓకే షాంపేర్ హో వెళ్దామని వెళ్తున్నాం. బట్ వీ డోంట్ నో వాట్ ఇట్ విల్ బి, హౌ ఇట్ విల్ బి. We have zero expectations. No idea. Last ఒక few days, ఒక 3-4 days డైలీ రెయిన్ ఉంది ఇక్కడ, వర్షం. సో ఈ రోజు అంతా క్లైమేట్ క్రేజీ ఉంది. ఈ రోజు లవ్లీ క్లైమేట్ అయితే చాలా సమ్మర్ లాగా ఉంది మొత్తం. We are still going. ఆల్రెడీ ఒక సర్వీస్ మిస్ చేసిండు. నాకేమో కాఫీ కావాలి, పిచ్చి లేస్తుంది. ఇంకోటి ఉంది, ఆల్మోస్ట్ 12 minutes డ్రైవ్ ఉంది. ఇంకోటి ఉంది, నాకు కాఫీ లేకపోతే నేను అయిపోతా. కాఫీ, ఐ వాంట్ కాఫీ. ఆల్రెడీ ఒక సర్వీస్ మిస్ చేసిండు. అదే వెంకి సినిమాలో బ్రహ్మానందం లెక్క అనమాట. పొద్దున టీ తాగకపోతే డే స్టార్ట్ కాదు. నవీన్కి ఇట్లా కాఫీ తాగాలి. కాఫీ నాకు మ్యాండేటరీ. ఐ కాంట్ లివ్ వితౌట్ కాఫీ. ఇది కార్ పార్క్. ఇక్కడ
చిన్న కార్ పార్క్. దీని లోపలికి రావాలంటే ఇలా టనల్ లోపల నుంచి రావాలి. బట్ నేను నేనా బాగుంది, ప్లేస్ బాగుంది. ఇదంతా ఇక్కడ జీరో సిగ్నల్ తెలుసా, సిగ్నల్ లేదు. ఎందుకంటే ఫ్రాన్స్ మీకు అక్కడ ట్రైన్ కూడా కనిపిస్తుంటుంది చూడండి. సో ఇది ఒకప్పుడు లైక్ హిస్టరీ అంటారు కదా వాటి గురించి. ఒకప్పుడు ఇలా ఉండేది. తర్వాత వీటిని ఇది వచ్చేసి దీని టైమింగ్స్, టైడ్ ఎప్పుడు వస్తుంది ఏంటి, ఎప్పుడు క్లోజు, ఎప్పుడు ఓపెనింగ్, ఇవన్నీ. ఇది దీన్ని హిస్టరీ, ఒకప్పుడు ఏం చేసారు అని. ఇంతమంది మీకు ట్రైన్ ట్రాక్ చూపించాను కదా అక్కడ, ఆ ట్రైన్ ట్రాక్ ఇక్కడ ఏదో వర్క్ చేసేవాళ్ళు. తర్వాత వైట్ చాక్ అని చెప్పా కదా, వాటర్ కింద వైట్ చాక్, ఇంకేవేవో ఉన్నాయి మనకి దీని గురించి, మన ఈ సబ్జెక్ట్ గురించి మనకు తెలియదు. అది వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళు. ఇది కింద టనల్ ఏదో ఉందంట, దానికి ఎటు వెళ్ళాలో నాకు తెలియట్లేదు. దీని పేరు షేక్స్పియర్ క్లిఫ్ ఎ పీపుల్స్ హిస్టరీ అంట. బట్ దీని ఒరిజినల్ పేరు మాత్రం షాంపేర్ హో అని పెట్టారు. పార్కింగ్కి అక్కడ పే చేయాలి. ఇంతే వాళ్ళది. బాగుంది, ప్లేస్ అయితే బాగుంది. బట్ సన్ మీకు చూడడానికి నాకు తెలీదు మీ లైక్ కెమెరా ఎలా జడ్జ్ చేస్తుందో. ఫుల్ బ్రైట్ ఉంది బట్ వేడి లేదు, విండ్ చల్లగా ఉంది. ఏన్షియంట్ బ్రిటిష్ కాలపు ప్లేసెస్ ఇవి. అప్పట్లో ఈ టనల్ కింద వైట్ చాక్ అని ఒకటి ఉంటుంది, దాన్ని తవ్వడం అది ఇది చేసారు. అంటే నేను ఇంతకుముందు అక్కడ బోర్డు చదివితే నాకు అర్థమైంది. ఇది దీని లైట్ హౌస్. సో ఇది షాంపేర్ హో ఈ ప్లేస్ పేరు. నైస్. ఈరోజు వెదర్ బాగుంది, క్లైమేట్ చల్లగా ఉంది కానీ ఎండ ఉంది, ఘోరంగా చలి పెడుతుంది. యూకేలో గొర్రెలు ఎలా ఉంటాయి, బాగున్నాయి, థిక్ ఫర్తో ఉన్నాయి. ఇది అక్కడ ఇవన్నీ అక్కడ మీకు కొండలు కనిపిస్తున్నాయి కదా ఆ పాయింట్లో, అది వచ్చేసి ఫ్రాన్స్. మనకి బోట్లో ఇక్కడ నుంచి ఫ్రాన్స్కి ఒక 1 hour 45 minutes 1 hour 30 minutes పడుతుంది. అక్కడ కనిపించేది డోవర్ పోర్ట్, మెయిన్ పోర్ట్ అది. సో ఇక్కడంతా ఫిషింగ్ చేసుకోవచ్చు. అంటే ఫిషింగ్కి యూకేలో మనం పే చేయాలి. మన ఫిషింగ్కి అది పే చేసి వాళ్ళు టికెట్ ఇస్తారు, అప్పుడు మనం చేసుకోవచ్చు. మళ్ళీ ఎక్విప్మెంట్ మొత్తం మనమే తెచ్చుకోవాలి. జస్ట్ ఫిషింగ్ చేయడానికి మాత్రమే టికెట్ తీసుకోవాలి. అదంటే ఒక పర్మిషన్ లాగా. బాగున్నాయి అప్పటి కాలపు చెక్కలు. నైస్. మెయిన్గా నాకు వెదర్ నచ్చింది ఈరోజు. ఎండ ఉంది, ఘోరంగా చల్లగా ఉంది, కానీ ఆ వెదర్ సన్లైట్ బాగుంది. ఇవన్నీ క్లిఫ్ అంటారు ఇదంతా. మేబీ ఇది ఒక షార్ట్ వీడియో వస్తుందేమో. I'll see you in the next vlog.